ఏం చేసినా సెట్ అవుతలేదు, ఎక్కడ చేసినా సెట్ అవుతలేదు. ఎందుకు నా అంత పరిస్థితి ఎట్లా అయింది? దేవుడా, నువ్వేనా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా దేవుడా. నాకు ఏదైనా ఒక మార్గం చూపెట్టు దేవుడా. ఏమైంది తనకి? ఇక్కడికి వచ్చి మరి బాధపడుతున్నాడు. జాబ్ లేదు కావచ్చు, మా మామయ్యకి చెప్పి మంచి జాబ్లో వేపిస్తా. దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యో దేవుడా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఓ అదా అండి, నేనున్నానండి మీకు. దేవుడా, మీ నెంబర్ ఇవ్వండి నాకు. దేవుడా, అప్పుడే అడిగినా కదా దేవుడా, అంతలో నేను ఇచ్చేసావా? తప్పకుండా గుండు కొట్టించుకుంటా దేవుడా. నెంబర్ ఇసుకోండి. చెప్పండి. 9177366981. ఓకే, ఎంత బిజీగా ఉన్నా మీరు కాల్ లిఫ్ట్ చేయాలి. నాది మిగతా ఫోన్లో మాట్లాడుకున్నాం అన్ని విషయాలు. షూర్ అండి, తప్పకుండా. ఓకే, నా పేరు మౌనిక, మౌని అని పిలవండి మీరు. నా పేరు కూడా వెంకట్. ఓకే, బాయ్. బాయ్ బాయ్ అండి. పాపం అబ్బాయికి ఎట్లయినా సరే లైఫ్ ఇవ్వాలి. దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావయ్యా. స్వామి, నీ గుడి మొత్తం కడిగి, ఊళ్ళో ఉన్న అన్ని గుడులు కడిగి నీ ముక్కు చెల్లించుకుంటా స్వామి. నా పంట పండించావయ్యా, నా పంట పండించావు దేవుడా. నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు. అరే వెంకట్ సార్, ఏందిరా ఇదంతా గడ్డి జామ తోటలా? నువ్వేం చెప్తానవు రా అసలు? చెప్పిస్తా సార్. నువ్వు సాయంత్రం వరకు కూలోళ్ళని పెట్టి ఇది మొత్తం క్లీన్ చెప్పి. ఏంటి సార్, సాయంత్రం వరకా? మరి ఏం చెప్తావురా నువ్వు? సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. ఏం ఫోను? అమ్మకు ఒంట్లో పానం బాగాలేదంట, దవాఖాన తీసుకోపోవాలి సార్. ఎప్పుడు చూడు ఒకటి చెప్తానే ఉన్నావురా నువ్వు. సార్ అమ్మగా సార్, జల్లివే జల్లి వస్తా సార్. సాయంత్రం వరకు చెప్పి మరి నేను పని చేపిస్తా సార్. సరేనా సార్? ఒకసారి వాటర్ అంతా కొట్టించి ఇసుకంతా తీపియాలి. తీపిస్తే సిమెంట్ బత్తాలు వస్తాయి అన్నాడు. ఇక్కడ లోడ్ చేపిద్దాం. ఈ కంకర కూడా తీపియాలి. అబ్బా, షింక్ నిండా గిన్నెలే ఉన్నాయి. మౌనిక, ఓసారి ట్రావే. మౌని, పని మనిషి ఏమో రాలేదే, మనకేమో మస్తు పని ఉన్నది. ఎట్లనే? నువ్వు ఎందుకు టెన్షన్ పడతానవే? టెన్షన్ పడక ఏం చేయనే. ఆగు, ఒక నిమిషం ఆగు. ఆ జల్లి జల్లి మొత్తం తీపేయండి అమ్మా. ఆ కంకర ఇసుక మొత్తం తీపేయండి, సార్ వచ్చే టైం అవుతుంది. హలో హలో మౌని. మౌని, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రా. సరే మౌని, సరే. అరే వెంకట్ ఇట్రా. సార్ వస్తున్నా సార్. సార్ అరే సార్, ఇవాళ సిమెంట్ బస్తాలు వస్తాయి, సార్. ఎటు పోకు. ఓకే. ఆ ఇసుక అంతా తీపిచ్చి ఇటు పోయి. సరే సార్. సరేనా? ఓకే సార్. సరే, ఏ టైం వరకు వస్తుంది సార్? ఇంకొక అర్ధ గంటలు వస్తాయి కావచ్చు. సార్ ఏం లేదు సార్, కడుపంతా నొత్తుంది సార్. పొద్దు నుంచి మోషన్ చేస్తున్నాయి సార్, అర్థం చేసుకోండి సార్. ఏందిరా తాపుకొక్కసారి ఒక్కొక్కటి చెప్తాను? లేదు సార్, ఎండాకాలంగా సార్ బాగా కడుపు నొచ్చుకుని మోసం చేస్తున్నాను సార్. నేను పోతా సార్. మరి నువ్వు పోతే పని పడి చేయాలరా? సార్ ఎవరికైనా చెప్పండి సార్, నేను మళ్ళీ ఎమ్మడి వస్తా సార్, సాయంత్రం వరకు వస్తా సార్. సరిపో, నేను వేరేటో నన్ను మాట్లాడతా పో. సరే సార్. నీకు ఇవన్నీ పనులు వచ్చా? ఈ ఒక్క పనే కాదు, ఇంకా చాలా పనులు వచ్చు. ఇవన్నీ పనులు వస్తాయి నాకు తెలియదు. నీకోసం ఈ ఒక్క పనే కాదు, ఇంకా చాలా పనులు కూడా చేస్తా. నువ్వు వెళ్ళి కూర్చోపో, ఇవన్నీ చేసుకొని వస్తా నేను. నువ్వు నిల్చొని కాలు మూస్తా, సరేనా? నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వు కాఫీ అని తాగుతావు, టీ అని తాగుతావు, అది కూడా నేను పెట్టుకొని వస్తా, ఓకేనా? నేను షాక్ లో ఉన్నా తెలుసా, నీకు ఇన్ని పనులు వచ్చా? సరే కానీ నాకు కాఫీ ఫినిక్ టీ పట్టుకొని రా. సరే ఓకే, నేను పట్టుకొస్తా కానీ నువ్వు వెళ్ళి కూర్చో. ఓకే. మౌని, ఇక్కడ లైటర్ అవ్వకూడదు, ఎక్కడుంది? అక్కడే ఉంది చూడు, నీ రైట్ సైడ్ లా. రైట్ సైడా? ఓకే. ఎవరికి ఫోన్ చేసినావు పిన్ని?
పని మనిషికి చేస్తానురా. హలో చిక్కి, ఏడికి పోయినవే? ఆకిలి ఊడ్చడానికి రానే రాలేదు. బట్టలు బట్టల కానే ఉన్నాయి. ఎందుకే ఇట్లా కనిపిస్తావు ఊకే? రావయ్యాల రేపత్తవా? సరే. మౌని నీ కాఫీ అంటే మీకు టీ. తీసుకుంటున్నావు నానా? అయ్యో ఆంటీ, మన పని మనం చేసుకోవాలి చెప్పండి ఆంటీ. ఏమో రా, పనులన్నీ నువ్వే చేస్తున్నావు. అట్లేదండి, హాయ్ చెప్పండి. ఎలా ఉంది? బాగుందా ఆంటీ? ఏదో టెన్షన్ పడుతుంది, పని మనిషి రాలే అని. ఏమైంది? ఏ పని మనిషి నాన్న, దొంగ. అది వారంలో 4 రోజులు తప్పిస్తుంది. ఈ చిన్న పనికి మీకు ఎందుకు ఆంటీ టెన్షన్? ఉన్నా కదా. నీకు ఈ పని కూడా వచ్చా నాన్న? ఇంట్లో బూజులు దులిపి చాలా రోజులు అవుతుంది నాన్న. సగం దులిపో దులిపెట్టిన. ఆ చిక్కికి ఏదో ఫోన్ వచ్చిందని మధ్యలోనే పోయింది. అది దొంగ. అయ్యో ఆంటీ, నాకు అన్ని పనులు వచ్చు, నేనే చేస్తా, మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాగా. అయితే చీపురు బయటనే ఉన్నది, మోటార్ స్విచ్లు కూడా బయటనే ఉన్నాయి. నువ్వు ముందు పోయి చీపురుతో ఊడు నాన్న, డస్ట్ బోర్డు లేకపోతే. తర్వాత నీళ్లు పెట్టి మొత్తం గడిగేసి, ముగ్గు గిన్నె కూడా పక్కనే ఉన్నది, ముగ్గేసి. అట్లాగే వెనక్కి పో, బూజుకర్ర తెచ్చుకొని మొత్తం దుడిచేసేయమ్మా. అయ్యో ఆంటీ, అంత చిన్న దానికి కంగారు ఎందుకు చెప్పండి, అన్ని పనులు నేనే చేస్తాను. ముందైతే కప్పులు అని నేను కడిగేసి వెళ్తా. మౌని, ఈ పిల్లగాడు ఎక్కడోడేనే మంచిగా పనులన్నీ చేస్తాడు. మనకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడు, అన్ని పనులు చేస్తాడు. బాగా చేస్తాను పనులు. గీ చిన్న వాకిలికి గింత టెన్షనా? నాకు చిట్కలో పని. Nice. ఈ కాంచి ప్రతి వారం వచ్చి ఈ బూజు ఈ పనులు నేనే చేస్తా. మా ఆంటీకును మా మౌని కోసం ఏమి ఇబ్బంది లేకుండా నేను ఒక్కనే చేస్తా. అబ్బో, కళ్ళలో పడుతుందిరో. మౌని, మామయ్య వస్తాడటనే, మరి ఆ పిల్లగాడు ఉంటాడా పోతాడా? ఉంటాడు పిన్ని, మనం పోమంటేనే పోతాడు. బయట ఏం చేస్తున్నాడో చూసొస్తాగు. చూసిరా మౌని. ఓయ్ మౌని, నువ్వేంది ఇక్కడికి వచ్చినావు? మీద డస్ట్ పడుతుంది, వెళ్ళు. కాదు, మా మామయ్య వస్తుందంట. ఏంటి, మామయ్య వస్తుందా? మనం చూస్తే ఏం కదా? రే పిచ్చి, మా మామయ్య చూస్తేనే మంచిది, నీకే హెల్ప్ అవుతుంది. అవునా? అది ఎట్లా? లోపలికి రా, నీకే అర్థమవుతుంది. సరే, గింత దులుపుకొని వస్తా, నువ్వు లోపల పో. సరే, లోపలికి వచ్చేసి. వాళ్ళ మామయ్య వస్తుందంట. వాళ్ళ మామయ్య దగ్గర మార్కులు కొట్టేసి ఎట్లైనా పిల్లను పట్టుకోవాలి. అంటే ఇల్లు దులుపుడు మొత్తం అయిపోయింది. అలాగే ఇల్లు తుడిచే క్లాత్ ఏమైనా ఉంటాయండి, మొత్తం క్లీన్ చేసేస్తా. ఓకేనా? అది కూడా పని అయిపోతుంది. మొత్తం అయిపోయిందా నాన్న పని? ఇల్లు తుడిచే కట్టే బయట ఉన్నది, తెచ్చుకోపో. సరే ఆంటీ,
తెచ్చి మొత్తం తుడిచాను. ఆ పని మనిషి ఒట్టు డబ్బులు ఇస్తుంది ఆంటీ, ఒక్క పని చక్కగా చేస్తలేదు. ఇల్లంతా మొత్తం డస్టే, మొత్తం నేనే క్లీన్ చేసి మంచిగా అరేంజ్ చేసి పెట్టిన. Nice. ఈ కాదు డబ్బులు ఏకన్నా మాకు. అక్క అక్క ఏం చేస్తాను? తమ్ముడు రారా. మౌని మౌని కూర్చో. నేను కూర్చుంటా. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. తమ్ముడు ఏందిరా ఇంత ఎండలు వచ్చినావు? ఎండ మస్తు కొడుతుంది కాదు? అవును మామయ్య, గింత ఎండలో వచ్చినావు? ఈ మధ్యలోనే మన దాంట్లోకి వెంకట్ అని ఒక పిల్లగాడు పనిలో స్టార్ట్ అయ్యిండు. వాడు 5 నిమిషాలకోసారి 10 నిమిషాలకోసారి ఫోన్ మాట్లాడుతాడు. ఇప్పుడే వస్తా సార్ అంటాడు, గంటలు గంటలు పోతాడు. కూరగాయలు అన్నీ తెంపి పెట్టినాం తోటలా. అక్క వాళ్ళకి ఇచ్చిపోదాం పారా అని చెప్పి దారిలో వస్తాను. కథం ఏదో ఫోన్ వచ్చింది అన్నాడు, కారు దిగిండు. మా అమ్మకి బాగలేదు సార్ అన్నాడు, ఒకటే ఉరుకుడు బాంది. అదేంటి సార్ వాయిస్ లాగా పడుతుంది? మా సార్ ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే మౌని మామయ్యకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా పోవే. ఆగిపోయి నేను తెప్పిస్తా. మామయ్యకు మంచి స్ట్రాంగ్ కాఫీ తే. కాఫీనా? ఎవరన్నారా కాఫీ తేవడానికి? మీరిద్దరు కాక మన ఇంట్లో ఇంకెవరు ఉన్నారు? మౌనికి తెలిసిన అబ్బాయిరా తమ్ముడు, మంచోడు. అసలు ఎంత పని చేస్తాడు అనుకుంటానవరా? వాకిళ్ళు, ముగ్గులు పెట్టుడు, బట్టలు ఉతుకుడు, బూజులు దులుపుడు. అప్పుడో ఇప్పుడు అవసరమైతే బండి మీద కూడా బయటికి తీసుకుపోతాడు రా పాపం. కూరగాయలు పట్టుకొచ్చి ఇస్తాడు, ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటాడు రా. అవునానే అక్క, నీకట్లే తెలిసే మావని? ఎవడు వాడు ఎప్పుడు చూసినా అక్కడ చూసినావు. పర్లేదు, ఒక పనోడైతే దొరికింది మనకైతే, మంచోడే. అవునరా తమ్ముడు, బయట ఏ పని వాళ్ళు చక్కగా చేస్తలేరురా. ఆ చిక్కిని పెట్టుకున్నాం రా పనికి, అదైతే దొంగరా. 2 రోజులు వస్తుంది, వారం రోజులల్లా మిగతా 5 రోజులు బంద్. పైసలు మాత్రం టైంకి కావాలమ్మా అంటది మళ్ళా. ఈ పిల్లగాడు బాగా చేస్తాడ్రా పని. అసలు బోలు దొంతాడురా, మల్లె పూలే మస్తు మంచిగా చేస్తాడు పని. రూపాయి కూడా అడిగాడు మళ్ళా. అవునా? అయితే ఎవడో వాడు మన చేతిలో మంచి కాఫీ తాగాల్సిందే. ఇక చెప్పవే, మంచి స్ట్రాంగ్ కాఫీ చెప్పే మావని. అవును మామయ్య, అతను మంచి స్ట్రాంగ్ కాఫీ చేస్తాడు. అన్నయ్య, ఓ అన్నయ్య, మా మామయ్య కోసం మంచి స్ట్రాంగ్ కాఫీ తే. అన్నయ్య తొందర రా అన్నయ్య, కాఫీ తీసుకొని. ఏందే వాడు ఎన్నిసార్లు పిలిచిన వస్తలేడు? అరే బాబు, తీసుకురారా బాబు ఒక కాఫీ. ఎట్లా చేస్తావు చూడాలి. ఇదేంది అన్నయ్య అని పిలుస్తుంది? మళ్ళీ ఎవడు వచ్చిండు? మన మామయ్య కదా వచ్చింది. చచ్చా, మనం కాదులే. అన్నయ్య, అన్నయ్య ఎంతసేపు తుడిసిందో తుడుస్తావు, మా మామయ్య వచ్చిండు, కాఫీ తీసుకొని రా. ఓయ్, నన్ను అన్నయ్య పిలిచినావా? ఇందాక అక్కడి నుంచి ఎవరిని పిలిచినావు మరి? అది కూడా నిన్నే అన్నయ్య. ఓయ్, ఎంత పని చేసినావు అన్నయ్యనా? అవును, ముందైతే కాఫీ తీసుకుంటా మామయ్యకి. అసలు నేనేమో కొని వచ్చినా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ పిల్లేమో కాఫీదే అన్నాను అంటుంది, చూస్తే ఆ వాయిస్ ఏమో సాలాగా వినబడుతుంది. అమ్మో, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఒక్కసారి మౌనిని పిలిచి అడుగుదాం. మౌని, మౌని, ఒక్కసారి ఇటు రావా ప్లీజ్ ప్లీజ్. ఏందన్నా? ఏమైంది? వస్తున్నా, ఆగు. చిన్ని అవ్వ, ఈ పూరు పిలిచినప్పుడల్లా మాటకు ముందన్నా మాటకు తర్వాత అన్నా, ఈ అన్నాన్ని పిలిచినప్పుడల్లా ఇక్కడ అంత నొప్పి లేతుందబ్బా. ఏమైందన్నా మళ్ళీ పిలిచినావు? మౌనిక, నువ్వు నిజంగా నన్ను అన్నయ్యని పిలుస్తున్నావా? అవును, తొందరగా కాఫీ తీసుకొని మామయ్య దగ్గరికి రా, నీతో చాలా పని ఉంది అక్కడ. నువ్వు పోయి పట్టుకొస్తా. ఇదేంది
నా గుండె కొట్టుకున్న శబ్దం నాకేనా పడుతుంది? అమ్మో సార్, కాపీ. అరే నేనేదో నీ ముఖం చూద్దామంటే నువ్వేంద్రా ముఖం చుట్టుకుంటా చుట్టుకున్నావు? సార్, ఇందాకంతా ఇల్లు దులిపినా సార్, దుబ్బంతా ముఖం మీద పడ్డది కాబట్టి కట్టంతా కట్టుకున్నా సార్. అయినా నా చూసే ముఖం అంతా కాదు సార్. రే ఒక్కరా, దుబ్బ పడితే ముఖం చూడద్దారా? ఏం గతి? పని మొత్తం అయిపోయింది కదా. సార్, కాపీ సల్లగా అవుతుంది సార్. తాగుతా కానీ దీరా. సార్, అరే వెంకట్గా, సార్, నువ్వేంద్రా ఇక్కడ? సార్, మోషన్స్ అన్నావు, అవును సార్, హాస్పిటల్ అన్నావు, అవును సార్, ఈడున్నావేంద్రా? సార్, నీ సంగతి చెప్తావురా. సార్, మీరు నన్ను ఏమనకనండి సార్. సార్, సార్, ఈ అమ్మే మా అమ్మే సార్, ఈ చెల్లె మా చెల్లె సార్. సార్, నాకు ఆ దేవుడిచ్చిన అమ్మ సార్, నాకు ఆ దేవుడిచ్చిన చెల్లె సార్. ఇదంతా నాదే సార్. ఇది మొత్తం నేనే దులిపినా సార్, ఇది మొత్తం కూడా నేనే చూసిన సార్. తమ్ముడు, ఈ పిల్లగాడు నీకు ముందే తెలుసారా? మామయ్య, ఆ అన్నయ్య గురించి మీకే చెప్దాం అనుకున్నా. వీడు నాకు తెలియకపోయింది అక్క. ఇందాక చెప్పలేదా వాడు మధ్యలో పోయింది ఒక డ్రైవర్ వాడని, కొత్తగా వచ్చిన పిల్లగాడు. వీడు వాడే. వీడు నీకనే తెలుసే మౌనిక? తమ్ముడు, ఈ పిల్లగాడు ఎంత మంచోడు అనుకుంటానవరా, అన్ని పనులు చేస్తాడు. మామయ్య, మన దాంట్లో ఏమైనా జాబ్ ఉంటే చూడు మామయ్య, అందుకే పిలిపించిన అన్నయ్య ఇంటికి. జాబ్ పెట్టిద్దాం అనుకున్నావానే? ఆల్రెడీ మన దగ్గర చేస్తాను వీడు. మంచోడే, మంచిగా పని చేస్తాడు వీడు, అన్ని పనులు చేస్తాడు. వీడికి అన్ని పనులు వస్తాయి. మౌనిక, నేను జాబ్ కోసం రమ్మన్నా మౌనిక ఇక్కడ. నువ్వు ఎంత మంచిదాని మౌనిక. అవునా? వీడు మన దగ్గర పని చేస్తాడా? మరి నాకు చెప్పలేదు ఏంద్రా? మామయ్య, ఈ అన్నయ్య మన దగ్గర ఆల్రెడీ పని చేస్తున్నాడా? అన్నయ్య, నువ్వు ఆల్రెడీ పని చేస్తున్నావా? చేస్తున్నా, నిజంగానే చేస్తున్నా. వీడు ఆల్రెడీ పని చేస్తా అంటే మళ్ళా పని ఏమి ఇస్తావురా? మామయ్య వాళ్ళ దగ్గర పని చేసి మళ్ళీ ఈడికి వచ్చి ఎందుకు పని చేస్తున్నావు అన్నయ్య? నా కర్మ, అందుకే చేస్తుంది ఇక్కడ. నువ్వు అక్కడ అజ్జెప్పుడేంది, ఇక్కడికి వచ్చి ఈ పని చేసాడేంద్రా పిచ్చోడా? పిచ్చోనే సార్. వీడు తెలివి కల్లోడు అనుకుంటా కానీ నీకు తెలివి తక్కువనేదా నిజంగా? తెలివి తక్కువనే సార్. ఆడ కూడా అంత ఆగమాగం చేస్తాడు. అయితే కానీ జామ తోటలో కలుపు తీపిచ్చినావారా? అయినా నా ముఖానికి నేను ఎప్పుడు తీపిచ్చినా సార్? ఆ సిమెంట్ బస్తాలు ఎన్ని వచ్చినావు లెక్క పెట్టినావా? లెక్క పెట్టలేదు సార్. నడు ఫస్ట్ అక్కడ నడు. అయినా నాకు ఇక్కడ ఏమున్నా సార్, మొత్తం అయిపోయింది. ఇక నేను పోతా సార్ జామ తోట. పిచ్చిగారిది. చెప్పక్క, బాగా పెట్టిపోయినా నువ్వేందే కాలేజీ పోతలేవు? నా కర్మ పాడుగాను. ఆ పిల్ల ఏం చెప్తుందో పూర్తిగా వినకుండా, అర్థం చేసుకోకుండా ఈ ఇంటికి వచ్చి పన్ను కన్నా ఎక్కువ పని చేసినావు కదా. అయినా నాకు కావాల్సిందే. నా మెదడు మోకాలు ఉన్నప్పుడు నేనేం చేస్తా? సప్పుడేగా ఇంటికి పోయి వేణీళ్ళు పెట్టుకొని స్నానం చేసి సప్పుడేగా వంట అయ్యా ఈ అద్దిగా.